అండి గుడ్ మార్నింగ్. ఈరోజు చిక్కుడుకాయ మసాలా రెసిపీ చేద్దామండి. చిక్కుడుకాయ చాలా ఈజీగా టేస్టీగా రెసిపీ చేసేద్దాం. ఈజీగా చాలా పోషక విలువలు ఉంటాయి వీటిలో. చేస్తూ చెప్తాను రెసిపీ చేస్తూ అండి. ఇప్పుడు దీని మసాలా కోసం నెక్స్ట్ స్టఫింగ్ దాంట్లో మసాలా కోసము పల్లీలు, నువ్వులు, జీలకర్ర రోస్ట్ చేద్దామని డ్రై రోస్ట్ చేసిన తర్వాత ఇది మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టుకొని ఆయిల్ వేసి కొద్దిగా ఆవాలు జీలకర్ర వేసేద్దాము. తర్వాత దాంట్లో కట్ చేసినప్పుడు ఒక ఉల్లిపాయ వేసేద్దాము. ఇవి కొద్దిగా బాగా వేగిన తర్వాత నెక్స్ట్ యాడ్ చేద్దాము. ఇంగ్రీడియంట్స్ మిక్స్ చేసుకున్నాము. దీంట్లో పల్లీలు, నువ్వులు, జీలకర్ర, వెల్లుల్లి ఈ పేస్ట్ని తర్వాత వేసేసుకుందాము. ఇప్పుడు బాగా వేగాలి. నెక్స్ట్ టమాటాస్ని యాడ్ చేద్దాము. సరిపడా ఉప్పు వేగాలి. ఇప్పుడు నెక్స్ట్ వీటిలో చిక్కుడుకాయ వేసేద్దాం. ఇది కొద్దిగా ఆయిల్లో ఫ్రై అయ్యాక మగ్గాక నెక్స్ట్ వాటిని యాడ్ చేద్దాము. చిక్కుడుకాయ చాలా హెల్త్కు చాలా మంచిది. దీంట్లో చాలా ప్రోటీన్స్, విటమిన్స్ ఉంటాయి. డి విటమిన్ ఉంటుంది, ఐరన్, మెగ్నీషియం ఉంటాయండి. దీంట్లో డి విటమిన్ మెదడుకు బాగా పనిచేస్తుంది. అదే సి విటమిన్ కూడా ఉంటాయి. ఇవి చాలా జీర్ణశక్తిని చాలా మంచిగా పనిచేస్తాయి. జీర్ణశక్తి పనిచేయడానికి పనిచేస్తుంది. మధుమేహం తగ్గిస్తుంది. దీంట్లో ఉండే విత్తనాలను బాయిల్ చేసి కూడా తినొచ్చండి. చాలా హెల్త్కి మంచిది. ఓకే, నెక్స్ట్ దీంట్లో మిగతావి యాడ్ చేద్దామండి. నెక్స్ట్ సరిపడా కారం వేద్దాము. ఇప్పుడు సరిపడా పసుపు వేసేద్దాము. అలాగే మసాలా పౌడర్ కూడా యాడ్ చేద్దాము. వేసి బాగా కలుపుకుందాము. కొద్ది అయిన తర్వాత నెక్స్ట్ మెయిన్ ఇంగ్రీడియంట్స్ పల్లీలు, నువ్వులు, జీలకర్ర, వెల్లుల్లి వేసినటువంటి మిశ్రమం దీంట్లో వేసేద్దాము. వేసి బాగా కలుపుకుందాము. ఇప్పుడు కాంబినేషన్గా రైస్, చపాతీలో కూడా, రోటీలో కూడా సూపర్ ఉంటుందండి. అండి ఇప్పుడు దీంట్లో కొన్ని వాటర్ వేసేద్దాము. వాటర్ వేసేసి ఇంకా మూత పెట్టేసి విజిల్ వేసేస్తే ఒక 5 విజిల్ అండి చాలు. 5 విజిల్ వేస్తే సరిపోతుంది. దీంట్లో కొద్దిగా కొత్తిమీర, పుదీనా రెండు వేసేద్దాము. కలుపుకుందామండి. చిక్కటి గుజ్జు అయింది. నెక్స్ట్ కొద్ది వాటర్ వేసేద్దాము. ఇప్పుడు మూత పెట్టేద్దాము. మూత పెట్టి విజిల్ వేసేస్తే చూద్దామండి ఎలా ఉందో. ఓకే, ఎమ్మెగా తయారైంది. దీంట్లో కొద్దిగా కొత్తిమీర వేసేద్దాము. అంటే సూపర్గా తయారైంది. కర్రీ బాగా ఉడికింది కూడా. ఇంతేనండి, సింపుల్గా ఇవే చేసే చిక్కుడుకాయ మసాలా రెసిపీ. నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. సునంద బ్లాగ్స్ 777 నా ఛానల్లో.